జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ నక్సల్స్ కు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఓకేనా, నక్సలైట్లకు మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి దేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్పష్టం చేశారు. మన దేశ సైనికులు నక్సల్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ దిశగా మరొక పెద్ద విజయాన్ని సాధించారని చెప్పేసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. మీకు అందరికి కూడా తెలిసిందే, నిన్న ఛత్తీస్గఢ్లోని ఈ బస్తర్ రీజియన్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు చనిపోయినారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా కోసం మన భద్రతా దళాలు ఒక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏకంగా 125కు పైగా గ్రామాలను సైనికులంతా కలిసి చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లోనే ఈ హిడ్మా దాక్కున్నట్లు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. హిడ్మాను వెతకడానికి ఈ 125కు పైగా గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు? ఈ సెర్చ్ ఆపరేషన్ల కోసం. ఇప్పటికీ అన్ని మార్గాల గురించి సమాచారం కూడా వాళ్ళకి అందిందంట. చూడబోతే ఈ మావోయిస్టులకు 2 దారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి వచ్చేసి చనిపోవడం, లేదా లొంగిపోవడం, అంతే. ఏదేమైనా కూడా వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా, అంటే సరిగ్గా ఇంకొక సంవత్సరానికల్లా ఈ నక్సలిజం అనేది మన దేశంలోనే ఉండదన్నమాట. దానికోసం అయితే కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు అయితే తీసుకుంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.